మీకు ఉందా? రండి బహిరంగ చర్చకు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ మీడియా సమక్షంలో మీ ఇష్టం వచ్చిన లీగాలిటీ వాళ్ళని తెచ్చుకోండి. దానికి సిద్ధంగా ఉంటుంది. రెండోది, చాలా విషయాలు మాట్లాడారు. ఆ విషయాల్లో మన సబ్జెక్ట్ అయినాక కూడా నేను మాట్లాడతా. మరి ఇంత క్లారిటీగా ఉన్నప్పుడు ఒక శాసనసభ్యుడి మీద బురద చల్లటం ఎంతవరకు కరెక్ట్? మీకు అన్ని డాక్యుమెంట్లు కూడా ఇప్పుడే చూపిస్తా. ఇంకా ఎక్కడికి రమ్మన్నా కూడా వస్తా. కోర్టులో నేను సబ్మిట్ చేశా. కోర్టు నాట్ టు ఇంటర్ఫియర్ ఆర్డర్ ఇచ్చింది. వాళ్ళు ఒక పిటిషన్ వేశారు, వెనక్కి తీసుకున్నారు. డిస్మిస్ చేస్తాను అని జడ్జి గారు చెప్తే మళ్ళా ఇంప్లీడ్ అయ్యారు. ఎస్, మీ డాక్యుమెంట్ సబ్మిట్ చేయండి, తప్పలేదు. దాని ఎక్కడ లోపం ఉందో తెలియజేయాల్సిన బాధ్యత ఉంది. మేము ల్యాండ్ కొన్నాం, అందరం కలిసి కొన్నాం. ఎక్కడ మేము లోపం చేయలే. ఇప్పటి వరకు కూడా ఎటువంటి లోపం కూడా కనపడలే. ఏ అధికారి కూడా చెప్పలే. సంవత్సరాలు పనిచేసినటువంటి అధికారులను ఒకరోజు పనిచేశారని చెప్పి ఆరోపణ చేస్తా ఉన్నారు. ఆరోపణ అంటే 2091 నుంచి కూడా అధికారులంతా కూడా ఒకరోజే పనిచేశారా? సరే, నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నా. తెలుగుదేశం పార్టీలో శాసనసభ్యుడు కాకముందు కొన్నా, శాసనసభ్యుడు కాకుండా కొన్నా. తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరా. ఆ రోజు పట్టాలండు అని చెప్పి కూడా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం 91లో ఏమన్నది, 2006లో ఏమన్నది మీ అందరికీ కూడా తెలుసు. 14 తర్వాత నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా. 10 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ పార్టీలో పనిచేసి, కేటీఆర్ గారు కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు, గాంధీకి పనిచేసి పెట్టండి అని చెప్పి ఏ అధికారికైనా ఒక్క మాట రికమెండేషన్ చేయించుకున్నానా? న్యాయపరంగా ప్రొసీజర్ ప్రకారం పార్టీలకి సంబంధం లేకుండా, ప్రభుత్వాలతో సంబంధం లేకుండా మోటేషన్, పాని, లింక్ డాక్యుమెంట్స్, ధరణి అనేది కొత్తగా వచ్చింది. ధరణి అనేది వచ్చినప్పుడు మాది ధరణిలోకి రాలా. మీ పహాని ప్రకారం ధరణిలోకి రాలా. మిస్సింగ్ సర్వే నెంబర్ కింద 9 మంది అప్లికేషన్ పెట్టుకుంటాం. ఎమ్మటే ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టర్, సిసిఎల్. లేకపోతే సిట్టింగ్ జడ్జితోనే, హైకోర్టు సిట్టింగ్ జడ్జితోనా, హైకోర్టు జడ్జితోనా, సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితోనా, లేకపోతే జిల్లా జడ్జితో సిట్టింగ్ జడ్జితోనైనా కూడా నీ ల్యాండ్ల మీద, నా ల్యాండ్ల మీద 100కి 100 రూపాయలు విచారణ చెప్పడానికి ప్రెస్ ద్వారా నేను మీకు తెలియజేస్తున్నా. ఐఎమ్ రెడీ. నీ ప్రాపర్టీస్, నా ప్రాపర్టీ నువ్వు చెప్పావు. నేను విలేకరులు కూడా అందరూ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నా ప్రాపర్టీగా ఎక్కడన్నా ఈంచి గవర్నమెంట్ ల్యాండ్ లో ఉన్నాను అంటే ఏ శిక్షకైనా మాధవన కృష్ణారావు 100కి 100 రూపాయలు శిక్ష వహిస్తాడు. నీ ల్యాండ్ ఏదైతే 307 317 ఎకరాల ల్యాండ్ 80 ఏళ్ళలో ఉన్నటువంటి ల్యాండ్ 80 ఏళ్ళలో ఓవర్ రైటింగ్ అయింది. దాని తర్వాత ఎక్కడ కూడా 307 అనేటటువంటి ల్యాండ్లో గవర్నమెంట్ ల్యాండ్ అని ఆధారాలతో మీకు ఇస్తాను. కాబట్టి మీరు చూసుకోండి, విలేకరులు చూసుకోండి. ఆయన నేను ఎప్పుడు ఇంకా 10 రోజులు పెడతా అని చెప్తున్నా. నేను రేపు పెడతా. నాకు ఇచ్చింది ఎవరు? నేనేదో నా ఇంట్లోకి తిప్పించింది కాదు. కలెక్టర్ గారు ఇన్ఫర్మేషన్ యాక్ట్ పెడితే ఎంఆర్ఓ, కలెక్టర్, ఆర్డీఓ, చీఫ్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరు కలిసి నాకు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ యాక్ట్ 307 సర్వే నంబర్ 22A ఉంది. అది గవర్నమెంట్ ల్యాండ్. 124 ఎకరాలు ఏదైతే పట్టా ఉందో ఆ ల్యాండ్ కూడా 80-90 ముందే అమ్మేసుకున్నారు. దాంట్లో 142 మంది పట్టదారులు ఉన్నారు. అది కాదు, ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్
ఫినిషింగ్ వేసింది దానికి. టీఆర్ఎస్ పార్టీ ఫినిషింగ్ వేయలే. నువ్వు ఏ పార్టీలకైతే పోయినవో ఆ పార్టీ నాయకుడే, ఆ పార్టీ ముఖ్యమంత్రి నువ్వు చేసింది తప్పు అని ఫినిషింగ్ చేశాడు 11 ఎకరాలకు. వాస్తవమా మీ ముఖ్యమంత్రిని అడుగు, హైడ్రా కమిషనర్ అడుగు. నాకు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఎప్పుడు ఇచ్చాం? 21/8/25లో నేను నాకు వచ్చింది, నాకు గవర్నమెంట్ ఇచ్చిన అప్పే. ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని ఇచ్చింది. కొత్త టోటల్ ఉన్నాయి, అన్ని కూడా నేను కోర్టుకి సబ్మిట్ చేస్తా, మీకు కూడా ఇస్తా. నాది బోరాపేటలో నా కాలేజ్ ఉంది, అది చెప్పాడు. అది విచారణ జరిపించుకోండి, సిద్ధం. ఇంకేదో ఐడిపిఎల్ అన్నాడు, ఐడిఎల్ అన్నాడు, ఇంకోటి ఏదో చెప్పాడు. నిన్న నోటికి వచ్చినట్టు పక్కకున్న 10 మంది చెంచాలను పెట్టుకొని అది తెలియని తేక వాళ్ళు చెప్పింది ఇదాక కరెక్ట్ విచారణ ఆలోచన లేకుండా మాట్లాడే మాటలు తప్ప అంతకంటే ఎక్కువ ఉండదు. నీకు చిత్తశుద్ధి ఉంటే, నిజాయితీ పరుడు నువ్వు అయితే, నేను నిన్ను డిమాండ్ చేస్తుంది ఏంటంటే, నువ్వు తెలుగుదేశం నుంచి నేను చేయలేనాడు, నేను కండు వేసుకొని టీఆర్ఎస్ కండు వేసుకొని నేను ప్రజలకు వెళ్ళా. నువ్వేం చేశావు? టీఆర్ఎస్ నుంచి టీడీపీలోకి వచ్చి సంపాదించే ప్రయత్నం చేసుకున్నావు, ప్రజలకు సేవ చేయలేదు. మళ్ళీ టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వెళ్ళావు. ఇప్పటికి నువ్వు టీఆర్ఎస్ తెలియదు, కాంగ్రెస్ తెలియదు, అన్నీ తెలుస్తుంది.